సమ్మర్ తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ఏపీ యాదవ్ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ ఈ క్యాంపును ప్రారంభించారు. బ్యాడ్మింటన్, జూడో, సైక్లింగ్, స్కేటింగ్ వంటి క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లలు, యువకులు ఎక్కువగా పాల్గొని ప్రయోజనం పొందాలని, యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సమ్మర్ క్యాంప్ ఉద్దేశించి వినోద్ ఆది సరే, ఇది ఇవాళ ముఖ్య అతిథులుగా వచ్చినట్టు మన చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు నరసింహ యాదవ్ నన్ను మాట్లాడుతూ కోరుకుంటాను. సంబంధించి ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం ఎస్సీ గారు, ఎస్పీ గారు ఇచ్చేసిన పిల్లలందరికీ కూడా స్వాగతం చెప్తే, మీరు ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించి ఈ ఒక 30 days కూడా మార్నింగ్, ఈవినింగ్ వచ్చి మీ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా కోచ్ల యొక్క ట్రైనింగ్లో పూర్తి స్థాయిలో కూడా మీరు చిన్ననాటి నుంచే క్రీడలను మనం అలవర్చుకునే దానివల్ల క్రీడల్లో అత్యున్నత స్థానానికి వెళ్ళడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా, శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్నప్పటి నుంచి క్రీడా దీంట్లో పాల్గొనే దానివల్ల ఆరోగ్యపరంగా బాగుండడమే కాకుండా మనం అన్నిటి కూడా ఫిట్నెస్ అయ్యే విధంగా శరీర ఆకృతి కూడా దేన్నైనా తట్టుకునేదానికి, ఒక మెంటల్గా కావచ్చు, శారీరకంగా కావచ్చు, దేనినైనా తట్టుకునేదానికి కూడా క్రీడలు అలవరుచుకునే దానివల్ల మన జీవితాలనే ఒక కొత్త దీనికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ అందరూ కూడా రిజర్వేషన్స్ కూడా ఉద్యోగ నియామకాల్లో కావచ్చు, కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా అక్కడ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన తెలుగువారు, మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహిస్తూ, మీరు కూడా దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా మీరు ఎంచుకున్న క్రీడలకు సంబంధించి మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ యొక్క క్రీడా దీంతో అత్యున్నత స్థాయిలో మీరందరూ నిలవాలని కూడా స్వామివారిని ప్రార్థిస్తూ, శాప్ చైర్మన్ రవినాయుడు నాకు తమ్ముడు లాంటి వాడు. అతనికి శాప్ చైర్మన్ ఇచ్చిన రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా క్రీడారంగాన్ని అభివృద్ధి పదం ఉన్నప్పుడమే కాకుండా తిరుపతిలో మొన్ననే నారా లోకేష్ గారి దగ్గర ఏదైతే ఒక క్రికెట్ స్టేడియంని ఆయన చేతుల మీద కూడా ప్రారంభించుకోవడం, ఈ ప్రాంతంలో కూడా చాలా ఇదిగా ఉంటాం, అన్నింటినీ కూడా ఇది చేయడం, మొన్ననే దానికి సంబంధించి బాక్సింగ్ సంబంధించి దాతలతో మాట్లాడి కూడా దాన్ని ఏర్పాటు చేయడం. ఈ విధంగా రవినాయుడు గారు కూడా ఏ పదవి అయితే స్టాఫ్ చైర్మన్ తీసుకున్నారో దానికి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అతనికి కూడా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.